Hello everyone, welcome back to Advaita Academy. So how are you all? I hope everybody is fine. Okay, సో ఈ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు మనము చిన్న చిన్న బేసిక్స్ అన్ని నేర్చుకున్నాం. ఈ వీడియో నుంచి అసలు వెక్టార్ ఆల్జీబ్రా అనేది మొదలవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు వెక్టార్ ఆల్జీబ్రా రైట్, ఈ టాపిక్ కింద మనకు టోటల్గా 2 టాపిక్స్ మేజర్గా క్లాసిఫై చేయాలంటే మనకు 2 టాపిక్స్ ఉన్నాయి. టోటల్గా ఈ 2 యూనిట్స్ ఉన్నాయి కదా మీకు సిలబస్లో. సో ఈ 2 యూనిట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వెక్టార్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. వెక్టర్ ఆల్జీబ్రాని మనం 2 పార్ట్స్ లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి వెక్టార్ డిఫరెన్షియేషన్, సెకండ్ వచ్చేసి వెక్టార్ ఇంటిగ్రేషన్. ఓకేనా? వెక్టార్ డిఫరెన్షియేషన్ ఒక టాపిక్, వెక్టార్ ఇంటిగ్రేషన్ ఒక టాపిక్ చదవాలి. వెక్టార్ డిఫరెన్షియేషన్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెల్ గురించి చదవాలి. ఓకే, దీన్ని ఏమంటామంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. ఏమంటాం? డిఫరెన్షియల్ ఆపరేటర్. ఫస్ట్ దాని గురించి చదవాలి. సెకండ్ వచ్చేసి డెల్. ఈ డెల్ ఏదైతే మనం నేర్చుకున్నామో, ఓకే, ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఏదైతే నేర్చుకున్నామో దీనికి అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి వచ్చేసి డైవర్జెన్స్, ఇదొక కాన్సెప్ట్. ఓకే, థర్డ్ గ్రేడియంట్, ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఫోర్త్ కర్ల్. ఓకే, నెక్స్ట్ డైరెక్షనల్ డెరివేటివ్, ఇవి మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్స్. దీంతో పాటు కొన్ని వెక్టార్ ఐడెంటిటీస్ కూడా నేర్చుకోవాలి. వెక్టార్ ఐడెంటిటీస్ దీంతో మనకు రైట్ ఫస్ట్ యూనిట్ వెక్టర్ ఆల్జీబ్రాలో మనం అనుకున్నాం కదా, ఫస్ట్ పార్ట్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. అంటే వెక్టార్ డిఫరెన్షియేషన్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వెక్టార్ డిఫరెన్షియేషన్ కి అంత ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ డెల్ ఆపరేటర్ అన్నమాట. ఓకే, అది వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. ఒకటొకటి చూద్దాం మనం. రైట్, వెక్టార్ ఇంటిగ్రేషన్ లో వచ్చేసి ఫస్ట్ మీరు లైన్ ఇంటిగ్రల్ గురించి నేర్చుకోవాలి. 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉంటాయి అన్నమాట. లైన్ ఇంటిగ్రల్, ఓకే, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వాల్యూమ్ ఇంటిగ్రల్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ గురించి ఫస్ట్ చదవాలి. చదివిన తర్వాత ఈ మూడిట్లో ఒకదాని నుంచి ఇంకొక దానికి కన్వర్షన్ ఉంటుంది అనమాట. అంటే లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్ కి, లైన్ ఇంటిగ్రల్ నుంచి వాల్యూమ్ ఇంటిగ్రల్ కి, సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి వాల్యూమ్ ఇంటిగ్రల్ కి కన్వర్షన్స్ ఉంటాయి. ఆ కన్వర్షన్స్ గురించి చెప్పేవి 3 థీరమ్స్ ఉంటాయి. ఓకే, ఆ 3 థీరమ్స్ వచ్చేసి ఫస్ట్ ది గ్రీన్స్ థీరం. ఓకే, ఫస్ట్ వచ్చేసి గ్రీన్స్ థీరం, సెకండ్ వచ్చేసి గాస్ థీరం, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి స్టోక్స్ థీరం. ఓకేనా? సో ఇవేంటివంటే ఒక ఇంటిగ్రల్ నుంచి ఇంకొక ఇంటిగ్రల్ కి కన్వర్షన్స్ చేస్తూ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఈ 3 థియరమ్స్ కూడా నేర్చుకుని వాటి ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఈ సెకండ్ కాన్సెప్ట్ అంటే వెక్టార్ ఇంటిగ్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది బేసిక్ గా మనము టోటల్ వెక్టార్ ఆల్జీబ్రా, ఓకే, మెయిన్ గా మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ అయితే ఇవి. టోటల్ గా వెక్టార్ ఆల్జీబ్రాలో మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ అయితే ఇవి. ఓకేనా? 1 బై 1 చూద్దాం. సో ఈ వీడియోలో మనము డెల్ ఆపరేటర్ అలాగే డైవర్జెన్స్ వీటికి సంబంధించి ఫార్ములాస్, సారీ నాట్ డైవర్జెన్స్, గ్రేడియంట్ చూద్దాం. ఫస్ట్ గ్రేడియంట్ నుంచి డైవర్జెన్స్. సో గ్రేడియంట్, వెక్టార్ డిఫరెన్షియేషన్, గ్రేడియంట్, ఈ రెండింటి గురించి నేర్చుకుని వాటి ఫార్ములాస్ చూసి రైట్, నెక్స్ట్ వీడియో నుంచి వాటి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత 1 బై 1 ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చూద్దాం అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్.
ఓకేనా, వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్. సో దీన్ని రిప్రజెంట్ చేసేది మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే డెల్. ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ ని ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ గా గీస్తే అదే మనకు డెల్ ఆపరేటర్ అంటాం అనమాట. డెల్, డిఈఎల్, డెల్ ఆపరేటర్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ గివెన్ బై డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డెల్ ఇస్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. కే బార్ ఇంటూ డో బై డో జెడ్. ఇది ఫార్ములా ఫర్ డెల్. ఓకే, రైట్. సో ఇది ఫార్ములా డెల్ ఆపరేటర్ కి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం ఇక్కడ, రైట్, ఏం చేస్తున్నాం ఇక్కడ, డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, అవునా. డి బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. దేన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ, వెక్టర్ ని. ఐ బార్, జే బార్, కే బార్ ఉందంటే ఏం చేస్తున్నట్టు, వెక్టర్ ని డిఫరెన్షియేషన్ చేస్తున్నట్టు. సో అందుకే చూడండి పేరులోనే ఉంది వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్. ఏదైతే వెక్టర్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నామో ఆ ఆపరేటర్ ని డెల్ అంటున్నాం. దాన్నే మనం ఏమంటున్నాం, వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటున్నాం. అందుకే ఫార్ములా డెల్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్. ఓకే, అలాంగ్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నట్టు అనమాట. ఇది డిఫరెన్షియేషన్ అలాంగ్ ఎక్స్, ఇది డిఫరెన్షియేషన్ అలాంగ్ వై, ఇది డిఫరెన్షియేషన్ అలాంగ్ జెడ్. ఓకే, అండ్ కరెస్పాండింగ్ యూనిట్ వెక్టర్స్ ఐ బార్, జే బార్, కే బార్ కూడా రాస్తాం. రైట్, సో ఇది ఫార్ములా. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ గ్రేడియంట్, డైవర్జెంట్, ఓకే, డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆపరేషన్స్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ గ్రేడియంట్, డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆపరేషన్స్. ఇది యూజ్ అన్నమాట, యూజ్ ఆఫ్ డెల్ ఆపరేటర్. ఇది మేజర్ గా యూజ్ ఆఫ్ డెల్ ఆపరేటర్. ఓకే, సో ఇక్కడ వరకు నేర్చుకున్న తర్వాత ఇది బేసిక్ గా డెల్ ఆపరేటర్ గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, సో బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డెల్ ఈస్ రైట్ డిఫరెన్షియల్ ఆపరేటర్. డిఫరెన్షియేషన్ అలాంగ్ ఎక్స్, వై అండ్ జెడ్ చేస్తాం. సో ఇది ఫార్ములా. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఆపరేషన్స్ కనుక్కోవడానికి, గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్ ఆపరేషన్స్ లో మనం ఈ వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ గ్రేడియంట్ గురించి చూద్దాం. గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. ఓకేనా, సో గ్రేడియంట్ కి వచ్చేసి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ గ్రేడియంట్ ఆపరేషన్ కి ఇన్పుట్ గా ఇచ్చేది ఒక స్కేలార్ క్వాంటిటీ. మనం ఇన్పుట్ గా ఇస్తాం అన్నమాట. ఓకేనా, అవుట్పుట్ లో మనకు అవుట్పుట్ అంటే గ్రేడియంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ వచ్చేది ఒక వెక్టార్ క్వాంటిటీ. గ్రేడియంట్ కి ఇన్పుట్ గా ఏమి ఇవ్వాలి, ఒక స్కేలార్ క్వాంటిటీ ఇవ్వాలి. అదే మీకు గ్రేడియంట్ కి అవుట్పుట్ గా ఏమొస్తుంది, ఒక వెక్టార్ క్వాంటిటీ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో లెట్ ఫై ఆఫ్ ఎక్స్, వై, జెడ్. ఓకే, స్కేలార్ గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటున్నాం కదా. ఈ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ని నేను ఫై ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అనుకుంటున్నాను, అలాంగ్ ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సెస్. ఓకే, బి ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. కొద్దిగా ఈ వీడియో అంతా థియరిటికల్ గా ఉంటది, రైట్, ప్రాబ్లమాటిక్ గా ఉండదు. సో కొంచెం థియరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి, బట్ కాన్సెప్చువల్ గా చెప్తాను మీకు. ఓకే, దెన్ గ్రేడియంట్ ఆఫ్ ఫై,
జనరల్ గా గ్రేడియంట్ ఆఫ్ ఫై ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే డెల్ ఫై గా రిప్రజెంట్ చేస్తాం. గ్రేడియంట్ ఆఫ్ ఫై ఆర్ డెల్ ఫై ఈజ్ గివెన్ బై, ఓకే చూడండి డెల్ ఫై అని రాస్తున్నాం, అవునా, డెల్ ఫై అని రాస్తున్నాం. సో డెల్ అంటే మనకు డెల్ అంటే తెలుసు కదా, ఇందాక నేర్చుకున్నాం కదా, డెల్ అంటే డెల్ ఆపరేటర్ కి ఫార్ములా ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. ఇది ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకే, డెల్ ప్లేస్ లో అది పెట్టండి, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ రైట్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. డెల్ ఆఫ్ ఫై అంటున్నాం కదా, డెల్ ఆఫ్ ఫై అంటున్నాం కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు నేను, ఇంప్లాయిస్ డెల్ ఫై ఇస్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు నేను, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఫై. డో బై డో ఎక్స్ ఆఫ్ ఫై ని డో ఫై బై డో ఎక్స్ రాయొచ్చు కదా, సో దీన్ని ఏం రాయొచ్చు, ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ రాయొచ్చు, అవునా, డో ఫై బై డో ఎక్స్ రాయొచ్చా లేదా, డో ఫై బై డో ఎక్స్ రాయొచ్చు ప్లస్ జే బార్ ఇంటూ నెక్స్ట్ చూడండి జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఫై. డో బై డో వై ఆఫ్ ఫై అంటే ఏం రాయొచ్చు, డో ఫై బై డో వై రాయొచ్చు, డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్ రాయొచ్చు, అవునా. చూడండి అదొక్క ఫార్ములా మీరు డెల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ గ్రేడియంట్ ఈజీ అయిందా లేదా, అవునా. జస్ట్ మీరు ఆ రిప్రజెంటేషన్ డెల్ ఫై అని రిప్రజెంట్ చేస్తాము, మనం గ్రేడియంట్ ని డెల్ ఫై అని రిప్రజెంట్ చేస్తామని తెలిస్తే చాలు, మీకు ఈజీగా మీరే ఫార్ములా రాయొచ్చు, అంతే, ఇదే ఫార్ములా, వెరీ సింపుల్, అవునా. సో ఇది చూడండి, ఇప్పుడు డో ఫై బై డో ఎక్స్ లేదా డో ఫై బై డో వై లేదా డో ఫై బై డో జెడ్. సో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫై, రేట్ ఆఫ్ చేంజ్ of phi with respect to x, y and z axis. అవునా, రేట్ ఆఫ్ చేంజ్ ని మనం డిఫరెన్షియేషన్ తోనే కదా రిప్రజెంట్ చేసేది. రేట్ జనరల్ గా మ్యాథమెటిక్స్ లో మనము రేట్ ఆఫ్ చేంజ్ ని డిఫరెన్షియేషన్ తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏది చేంజ్ అవుతుంది, ఇక్కడ ఫై అన్నమాట, విత్ రెస్పెక్ట్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డో ఫై బై డో ఎక్స్. ఇది రాస్తాను చూడండి, రేట్ ఆఫ్ చేంజ్, ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫై with respect to x axis or with respect to x is represented by dou phi by dou x. అట్లే dou phi by dou y అంటే rate of change of phi with respect to y axis. Okay, with respect to y axis or with respect to y. అట్లే dou phi by dou z అంటే rate of change of phi, అవునా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫై విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్ అన్నమాట. సో గ్రేడియంట్ ఆపరేషన్ ఏం చెప్తుందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఫై అంటే ఇక్కడ ఏంటి, ఫై అంటే ఏంటి, స్కేలార్ క్వాంటిటీ కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీ అలాంగ్ ఎక్స్, వై అండ్ జెడ్ డైరెక్షన్. Rate of change of a scalar quantity along x, y and z direction ని represent చేసేదే మనకు gradient. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్ కి ఇంపార్టెంట్ అన్నమాట. గ్రేడియంట్ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది మీరు చెప్పగలగాలి. బికాస్ గ్రేడియంట్ ఆపరేషన్ రిప్రజెంట్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏ స్కేలార్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్. ఇది మీరు చెప్పాలి అండ్ ఫార్ములా రాసినారనుకోండి 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, ఈవెన్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా, రైట్, ఇంపార్టెంట్ పాయింట్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ గ్రేడియంట్. ప్రాపర్టీస్ ఆఫ్ గ్రేడియంట్. ఓకే, చెప్పాను కదా కొంచెం థియరిటికల్ గా ఉంటది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఫస్ట్ ప్రాపర్టీ, ఇఫ్ ఎఫ్ అండ్ జి
are two scalar point functions. Scalar point functions. Then gradient of f plus r minus g is equal to gradient of f plus or minus gradient of g. జస్ట్ ఒక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ లాగా అవునా. రెండు ఫంక్షన్స్ ని కంబైన్ చేసి గ్రేడియంట్ కనుక్కుంటే అంటే రెండు ఫంక్షన్స్ ని కంబైన్ చేస్తూ గ్రేడియంట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ని కంబైన్ చేసినారు అనుకోండి ఎఫ్ ప్లస్ జి ఇస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ గ్రేడియంట్ ఫంక్షన్స్ అనమాట. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంటుంది కదా, ప్లస్ గ్రేడియంట్ ఆఫ్ జి. ఓకే, ఫస్ట్ సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కనుక్కొని దానికి గ్రేడియంట్ కనుక్కుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ గ్రేడియంట్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద నెసెసరీ and sufficient condition for a scalar point function to be constant is del f is equal to 0 bar. అంతే కదా. ఇప్పుడు ఎఫ్ కనుక కాన్స్టెంట్ ఉంది అనుకోండి, ఓకే, సపోజ్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు సమ్ సి అనుకోండి కాన్స్టెంట్, అప్పుడు ఏమవుతుంది, డో ఎఫ్ బై డో ఎక్స్ ఏమైపోతుంది చెప్పండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అవునా కదా. డో ఎఫ్ బై డో వై ఏమైపోతుంది, 0 అయిపోతుంది. మీరు ఎక్స్ తో చేసినా ఏం చేసినా డిఫరెన్షియేషన్ అయితే 0 అయిపోతుంది. డో ఎఫ్ బై డో జెడ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అప్పుడు మనకు జనరల్ గా డెల్ ఎఫ్ కి ఫార్ములా ఏంటి, డెల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్, అవునా, ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. అంతే కదా. ఇక్కడ 5 ప్లేస్ లో ఎఫ్ పెడుతున్నాం అంతే. ఇక్కడ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ 5 తీసుకుంటే డో 5 బై డో ఎక్స్ అని రాసినారు. ఇక్కడ మీరు స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ అనుకుంటున్నారు కాబట్టి డో ఎఫ్ బై డో ఎక్స్ అని రాస్తారు అంతే. ఇప్పుడు డో ఎఫ్ బై డో ఎక్స్ 0, డో ఎఫ్ బై డో వై 0, డో ఎఫ్ బై డో జెడ్ 0. అప్పుడు ఈ 3 జీరోలు అయిపోతాయి. 0 ఇంటూ ఐ బార్ అంటే 0నే, 0 ఇంటూ జే బార్ అంటే కూడా 0నే, 0 ఇంటూ కే బార్ అంటే కూడా 0నే. అప్పుడు ఏమవుతుంది, మీకు వెక్టార్ కదా, అవుట్పుట్ లో మీకు ఏమొస్తుంది వెక్టార్ కాబట్టి 0 బార్ రాయాలి. 0 రాయకూడదు. 0 అని రాస్తే స్కేలార్ అనమాట. అర్థమైందా. 0 రాస్తే స్కేలార్. గ్రేడియంట్ ఎప్పుడు అవుట్పుట్ ఏముంటది, వెక్టార్. ఇక్కడ నల్ వెక్టార్ అనమాట. ఇక్కడ నల్ వెక్టార్. ఓకే, ఇది సెకండ్ ప్రాపర్టీ. వెరీ సింపుల్. అవునా, అర్థమైంది కదా. రైట్, బాగా మెల్లిగా ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కదా. రైట్, థర్డ్ పాయింట్ సేమ్ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్జి మల్టిప్లికేషన్ కనుక ఉంటే, ఓకే, గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్జి కనుక ఉంటే దీని ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ జి ప్లస్ జి ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్. ఓకే, రెండు ఫంక్షన్స్ యూవీ రూల్ లాగా మనం జనరల్ గా యూవీ డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ ఉంటుంది కదా, డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ లాగా ఇజ్ ఈక్వల్ టు యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ. ఇప్పుడు ఏ ఆపరేషన్ చేస్తున్నాం, ఇక్కడ గ్రేడియంట్ లాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాస్తారు, ఎఫ్జి అని రాస్తున్నాం ఇక్కడ. కాబట్టి గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ ఇంటూ జి ప్లస్ గ్రేడియంట్ ఆఫ్ జి ఇంటూ ఎఫ్ లాగా, అదే ఇక్కడ ఉంచుకోండి. ఇది జస్ట్ మీకు అనాలజీ కోసం చెప్పాను, ఇట్లే వచ్చింది అని చెప్పట్లేదు నేను. ఓకే, మీరు గుర్తు పెట్టుకోవడానికి సింపుల్ గా ఉండడానికి చెప్తున్నా ఇది. ఓకే, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ అయితే ఇది. రైట్, నెక్స్ట్ ఫోర్త్, ఇఫ్ సి ఇస్ ఏ కాన్స్టెంట్, then gradient of CF is equal to C into gradient of F.
సి ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్. అంతే కదా, మనకు తెలిసిందే ఇది. చూడండి ఇప్పుడు సపోజ్ మనకు గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ కి ఫార్ములా ఏంటి, డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ ఐ బార్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ జే బార్ ప్లస్ డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ కే బార్. అవునా? ఇప్పుడు మనకేం కావాలి, గ్రేడియంట్ ఆఫ్ సిఎఫ్ కావాలి. అంటే ఎఫ్ ఉన్న ప్లేస్ లో సిఎఫ్ పెట్టండి అంతే. ఓకే, డో ఇంటూ సిఎఫ్ బై డో ఎక్స్ ఐ బార్ ప్లస్ డో ఇంటూ ఇక్కడ మళ్ళీ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ ప్లేస్ లో సిఎఫ్ పెట్టండి బై డో వై ఇంటూ జే బార్ ప్లస్ డో ఇంటూ సిఎఫ్ బై డో జెడ్ ఇంటూ కే బార్. ఇక్కడ సి అనేది కాన్స్టెంట్ కదా, సి అనేది కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ కి బయట రాయొచ్చు కాబట్టి ఇక్కడ సి కాన్స్టెంట్ ఇంటూ దీని ఏం రాయొచ్చు నేను, డో ఎఫ్ బై డో ఎక్స్ మిగిలింది అంతే కదా, ఈ సి బయట రాస్తే డో ఎఫ్ బై డో ఎక్స్ ఉంటుంది ఐ బార్ ప్లస్ ఇక్కడ కూడా సి కాన్స్టెంట్ కదా, బయట రాస్తున్నా అంత కామన్ చేస్తున్నా. ఓకే, అప్పుడు ఇదేం రాసుకోవచ్చు, డో ఎఫ్ బై డో వై ఇంటూ జే బార్ రాయొచ్చు ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా సి కాన్స్టెంట్ బయట రాస్తున్నా అండ్ కామన్ చేస్తున్నా కాబట్టి డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ కే బార్ రాయొచ్చు. మళ్ళీ ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా ఏంటి, ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా గ్రేడ్ ఎఫ్ కాదు కాబట్టి ఇదేం రాయొచ్చు, సి ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ రాయొచ్చు. ప్రూఫ్ అవసరం లేదు బట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సో గ్రేడియంట్ ఆఫ్ సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్. ఓకే, ఇది ఫోర్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసి గ్రేడియంట్ ఆఫ్ డివిజన్ అనమాట, ఎఫ్ బై జి. దీనికి ఫార్ములా వచ్చేసి జి ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్ ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ జి బై జి స్క్వేర్. ఇక్కడ కండిషన్ వచ్చేసి జి మస్ట్ నాట్ బి ఈక్వల్ టు జీరో. సేమ్ యూ బై బి ఫార్మ్ లాగా. సో డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై బి మనం నేర్చుకున్నాం కదా, యూ డాష్ వి మైనస్ వి డాష్ యూ బై వి స్క్వేర్. అవునా? ఇక్కడ గ్రేడియంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం అంటే గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ బై జి అంటున్నాం. ఇక్కడ యూ ప్లేస్ లో ఎఫ్ ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్ ప్లేస్ లో గ్రేడియంట్ ఉంది. ఏమైతుంది, గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ ఇంటూ వి ప్లేస్ లో జి ఉంది కదా, ఇంటూ జి మైనస్ ఇక్కడ వి డాష్ అంటే గ్రేడియంట్ ఆపరేషన్ కాబట్టి గ్రేడియంట్ ఆఫ్ జి రైట్ ఇంటూ ఎఫ్ డివైడెడ్ బై వి స్క్వేర్ అంటే జి స్క్వేర్. సేమ్ మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకోవచ్చు ఈజీగా. వెరీ సింపుల్. ఓకే, మీకు అనాలజీ కోసమే చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి వచ్చిందా అంటే తప్పది. ఓకే, ఇది ఫార్ములా కానీ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందా అని ఇది చెప్తున్నాను అంతే. ఓకే, ఈ 5 అనేవి ప్రాపర్టీస్, ఈ 5 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఓకే రైట్, చూడండి నెక్స్ట్ సో ఒక 2 ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ phi is equal to c is scalar point function అయితే దెన్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి యూనిట్ వెక్టార్. ఒక్కోసారి మనకు ప్రాబ్లమ్స్ లో అడుగుతారు అనమాట, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతుంటారు. యూనిట్ వెక్టార్ నార్మల్ టు ద సర్ఫేస్, నార్మల్ అంటే పర్పెండిక్యులర్ రైట్, నార్మల్ టు ద సర్ఫేస్ phi. యూనిట్ వెక్టార్ నార్మల్, యూనిట్ వెక్టార్ కాదు వెక్టార్ అనమాట, నాట్ యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ అంటే మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ కూడా రాయాలి కదా. ద వెక్టార్ normal to the surface phi is given by del phi. మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఫైండ్ ద వెక్టార్ నార్మల్ టు ద సర్ఫేస్ phi. ఒక సర్ఫేస్ ఇస్తారు మీకు, స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటే ఎట్లుంటుంది అంటే సమ్ phi is equal to xyz. ఓకే, xyz ప్లస్ 2xy స్క్వేర్ ఇంటూ z. ఇట్లా ఏదైనా ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఇస్తారు. ఇట్లా ఫంక్షన్ ఇచ్చేసి
మిమ్మల్ని ఫైండ్ ద వెక్టర్ నార్మల్ టు ద సర్ఫేస్ ఫై అని అడిగినప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే డెల్ ఫై కనుక్కోవాలి. డెల్ ఫై అంటే ఏంటి? గ్రేడియంట్ ఆఫ్ ఫై అన్నమాట. గ్రేడియంట్ ఆఫ్ ఫై ఫార్ములా ఇచ్చినాను కదా, ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్. ఇది కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ నార్మల్ టు ద సర్ఫేస్ ఫై. సర్ఫేస్ ఫై ఈస్, సో వెక్టర్ అంటే డెల్ ఫై అంటున్నాము, యూనిట్ వెక్టర్ అంటే డెల్ ఫై బై మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై. యూనిట్ వెక్టర్ అంటున్నాం కాబట్టి డెల్ ఫై డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై కనుక్కుంటే అది యూనిట్ వెక్టర్ నార్మల్ టు ద సర్ఫేస్ అయిపోతుంది అన్నమాట. ఓకే, వెక్టర్ అని అడిగితే జస్ట్ డెల్ ఫై కనుక్కోండి. యూనిట్ వెక్టర్ అంటే డెల్ ఫై బై మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై అంతే కదా. యూనిట్ వెక్టర్ యొక్క ఫార్ములా ఏంటి? రైట్, ఏ బార్ అనేది ఒక వెక్టర్ అనుకుంటే, సో యూనిట్ వెక్టర్ అంటే ఏం కావాలి మనకు? ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ కనుక్కుంటాం కదా, సేమ్ అట్లే. ఓకేనా? రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, ప్రాబ్లమ్స్ చేద్దాం. వీటి మీద ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డైరెక్షనల్ డెరివేటివ్. డైరెక్షనల్ డెరివేటివ్ ఇది కూడా మనకు గ్రేడియంట్ మీదే డిపెండ్ అవుతుంది అనమాట. సో ఫార్ములాలో మనకు మళ్ళీ గ్రేడియంట్ వస్తుంది, అందుకే ఇదే కాన్సెప్ట్ లో చెప్పేస్తాను. ఇది లెట్ ఫై ఆఫ్ ఎక్స్ కమా వై కమా జెడ్ ఈజ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అనుకోండి. ఓకే, సో దెన్ directional derivative of, right, directional derivative of phi in the direction of a bar, in the direction of a bar. A bar is some vector. Okay, a bar అనేది ఒక వెక్టర్ అన్నమాట. డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi in the direction of a bar is given by directional derivative is equal to del phi dot a bar divided by modulus of a bar. ఇది ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డైరెక్షనల్ డెరివేటివ్ పేరులోనే ఉంది చూడండి, డైరెక్షనల్ డెరివేటివ్. ఓకే, ఒక వెక్టార్ డైరెక్షన్ లో మనకు ఆ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఉంది కదా, దాని డైరెక్షనల్ డెరివేటివ్ కావాలి అంటే it is given by the formula directional derivative is equal to del phi dot, right, del phi dot a bar by modulus of a bar. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను వినండి. మాక్సిమం వాల్యూ, ఓకే సారీ, మాక్సిమం వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఆర్ గ్రేటెస్ట్, సమ్ టైమ్స్ ఏమంటారంటే గ్రేటెస్ట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అంటారు. గ్రేటెస్ట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్, ఓకే, ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్. ఓకే, సో దిస్ ఈస్ గివెన్ బై మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై. మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై. అట్లే మినిమం వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఈస్ minus of modulus of phi. Minus of modulus of phi. ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఏంటంటే ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఇస్తారు మీకు. స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఇచ్చి ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ దిస్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సమ్ వెక్టార్ అని ఇస్తాడు అనమాట. సమ్ వెక్టార్ ఏ బార్ అని ఇస్తాడు. ఓకే, ఆ వెక్టర్ ఏ బార్ తీసుకొని మనం డైరెక్షనల్ డెరివేటివ్ కి ఫార్ములా వచ్చేసి ఇదన్నమాట. డైరెక్షనల్ డెరివేటివ్ ఇస్ ఈక్వల్ టు డెల్ ఫై డాట్, ఇక్కడ డాట్ అంటే ఇక్కడ డాట్ ప్రోడక్ట్ అనమాట. మనం ఫస్ట్ లో డిస్కస్ చేసినాం కదా డాట్ ప్రోడక్ట్, ఆ డాట్ ప్రోడక్ట్ అనమాట ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది, అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ కాన్సెప్ట్, యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్. యాంగిల్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. సో ఈ కాన్సెప్ట్ లో ఏంటంటే మనకు రెండు సర్ఫేస్లు ఇస్తారన్నమాట. ఒకటి వచ్చేసి 5-1 అనుకోండి, ఇంకొకటి వచ్చేసి 5-2 అనుకోండి. టూ సర్ఫేసెస్ ఇస్తాడు. ఓకే, సో 5-1 ఆఫ్ XYZ is equal to some constant. ఓకే, C1 అనుకోండి. సిమిలర్లీ 5-2 ఆఫ్ XYZ is equal to C2 అనుకోండి. సో ఇట్లా టూ సర్ఫేసెస్ ఇస్తాడు and theta is the right angle between them. Okay, theta is the angle between them అంటే ఇక్కడ నార్మల్స్ అన్నమాట. ఓకే, సో బిట్వీన్ దెమ్ అంటే బిట్వీన్ ద నార్మల్స్ అని అర్థం అనమాట. యాంగిల్ జనరల్ గా యాంగిల్ ఆఫ్ సర్ఫేస్ ఇస్ మెజర్డ్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ నార్మల్స్. ఎందుకంటే మనం టాంజెంట్ గీస్తాం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఒక సర్ఫేస్ ఉందనుకోండి, ఒక సర్ఫేస్ ఉంటే దానికి టాంజెంట్ గీస్తాం. అండ్ ఇంకొక సర్ఫేస్ ఉంది, ఇంకొక సర్ఫేస్ ఇట్లా ఉందనుకోండి, దీనికి టాంజెంట్ గీస్తాం. ఓకే, దీనికి టాంజెంట్. ఇక్కడ మీరు మెజర్ చేసే యాంగిలే థీటా అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు మెజర్ చేసే యాంగిలే థీటా. రైట్, సో థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అంటే యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఆర్ యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ మనం ఏమంటాం, నార్మల్ అంటాం కదా. సో యాంగిల్ బిట్వీన్ ద నార్మల్స్ అని అర్థం అనమాట. ఓకే, సో ఈ యాంగిల్ ని కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి cos theta is equal to del phi1 dot del phi2 divided by modulus of del phi1 into modulus of del phi2. ఇది ఫార్ములా. వెరీ సింపుల్ గా మీకు అర్థం అవ్వాలని కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒక దగ్గర చెప్తున్నాను. వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా మీకు టూ సర్ఫేసెస్ ఇస్తాడు. రైట్, ఇట్లా టూ సర్ఫేసెస్ ఇచ్చినప్పుడు 5-1 5-2 మీరు ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ రైట్ ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మీరు గ్రేడియంట్ కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, del phi1 కనుక్కోవాలి, అంతేనా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, del phi2 కనుక్కోవాలి. ఓకే, వాడు ఏదో ఒక పాయింట్ ఇస్తాడు, అంటే XYZ ప్లేస్ లో 1 2 -1 అని ఇట్లా ఏదో ఒక పాయింట్ ఇస్తాడు. అక్కడ మనము XYZ ప్లేస్ లో అది కనుక్కుంటే మీకు ఇక్కడ ఒక వెక్టార్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక వెక్టార్ వస్తుంది, ఇక్కడ కూడా మీకు ఒక వెక్టార్ వస్తుంది అనమాట. ఇక్కడో వెక్టార్, ఇక్కడో వెక్టార్ వచ్చిన తర్వాత ఆ రెండింటిని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇక్కడ యాంగిల్ అనేది వస్తుంది. ఇది ప్రొసీజర్, ఇది ఫార్ములా. గుర్తు పెట్టుకోండి. మనం నెక్స్ట్ వీడియోస్ లో ప్రాబ్లమ్స్ చేద్దాం, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. కానీ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఒక్క వీడియోలో ఉండాలని చెప్పి గ్రేడియంట్ కి సంబంధించి ప్రతి కాన్సెప్ట్ మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్, గ్రేడియంట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, సో ఇది వచ్చేసి సపోజ్ మీకు ఒక ఫంక్షన్ v ఉందనుకోండి, v ఈజ్ ఈక్వల్ టు సమ్ f ఆఫ్ u లాగా ఉందనుకోండి. అండ్ అగైన్ మళ్ళీ u ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్, ఓకే, సమ్ ఫంక్షన్ ఆఫ్ xyz ఉందనుకోండి. అంటే u ఈజ్ ఈక్వల్ టు సమ్ f ఆఫ్ x, y, z. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే v ఈజ్ ఈక్వల్ టు సమ్ u² ఉంది. అండ్ అగైన్ మళ్ళీ u అంటే xy ప్లస్ yz ప్లస్ zx ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు గ్రేడియంట్ ఆఫ్ v కావాలి. మీకేం కావాలి, గ్రేడియంట్ ఆఫ్ v కావాలి, డెల్ v కావాలనుకోండి. అప్పుడు మీరు ఏం రాస్తారు, డెల్ ఆఫ్ f ఆఫ్ u రాస్తారు. అవునా, ఎందుకు, v అంటే f ఆఫ్ u కదా, ఇక్కడ తీసుకున్నాం కదా, v ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ u కాబట్టి డెల్ ఆఫ్ f ఆఫ్ u రాస్తారు. అవునా.
డెల్ ఇస్ ఈక్వల్ టు డెల్ అంటే ఏంటి ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ. అవునా, ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ. సో మనకేం తెలుసు డో బై డో ఎక్స్. సో ఫస్ట్ చూసుకోండి, ఈ డో బై డో ఎక్స్ ని ఎఫ్ ఆఫ్ యూ తో డిఫరెన్షియేట్ చేయాలి కదా. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ అంటే మనం ఏం రాస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ యూ. ఫస్ట్ ఎందుకు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ మళ్ళీ ఇక్కడ యూ అనేది మళ్ళీ ఎక్స్ వై వై జెడ్ అంటే ఎక్స్ వై జెడ్ టర్మ్స్ లో ఉంది కాబట్టి డో యూ బై డో ఎక్స్ రాస్తాం అనమాట. డో యూ బై డో ఎక్స్ రాస్తాం. అట్లే డో బై డో ఎక్స్ ఆఫ్ డో బై డో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ఉందనుకోండి, ఇక్కడ సెకండ్ డో బై డో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ఉందనుకోండి, దాని ఏం రాయొచ్చు మనము ఎఫ్ డాష్ ఆఫ్ యూ. మళ్ళీ యూ అనేది వై మీద డిపెండ్ అయింది కదా, వై మీద డిపెండ్ అయింది కాబట్టి డో యూ బై డో వై రాస్తాం. అర్థమవుతుందా? మళ్ళీ డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ యూ ఏం రాస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ మళ్ళీ యూ అనేది జెడ్ మీద కూడా డిపెండ్ అయింది కదా, డో యూ బై డో జెడ్ రాస్తాం. సో అది ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైతుంది, డెల్ వి ఇస్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ, అవునా ఇక్కడ చూడండి, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ ప్లేస్ లో నేను రాయొచ్చు కదా, ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ రాయొచ్చు కదా. సో ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ రాస్తుంది ప్లస్ జే బార్ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది, రైట్, ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డో యూ బై డో వై వస్తుంది ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది కే బార్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డో యూ బై డో జెడ్ వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ యూ కామన్ ఉంది కదా, అది బయట రాస్తాయండి. ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ ఇదేం రాయొచ్చు ఐ బార్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ రైట్ జే బార్ ఇంటూ డో యూ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో యూ బై డో జెడ్ అండ్ సారీ డో యూ బై డో జెడ్. అవునా, మళ్ళీ ఇదేంటి గ్రేడియంట్ కదా, ఈ బ్రాకెట్ లో ఉన్నది గ్రేడియంట్ ఫామ్ లోనే కదా. సో దీని ఏం రాయొచ్చు నేను ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డెల్ యూ రాయొచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డెల్ యూ రాయొచ్చు. ఇది డెల్ వికి ఫార్ములా, ఇది డెల్ వికి ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు సమ్. వి అనేది ఒక ఫంక్షన్ విచ్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ యుఐడి. మళ్ళీ యు అనేది మళ్ళీ అది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కమ వై కమ జెడ్ అయినప్పుడు మీకు డెల్ వి కావాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ యూని డిఫరెన్షియేట్ చేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ యూ కనుక్కోండి. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ యూ కనుక్కున్న తర్వాత మళ్ళీ యూకి డెల్ యూ కనుక్కుంటారు కదా, అంటే గ్రేడియంట్ కనుక్కుంటారు కదా, దాంతో మల్టిప్లై చేయండి, మీకు గ్రేడియంట్ ఆఫ్ వి వస్తుంది. ఇది ఫార్ములాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో చాలా కాన్సెప్ట్స్ కవర్ చేసాం ఈ వీడియోలో, రైట్. కాన్సెప్ట్స్, ఎవ్రీ కాన్సెప్ట్ రిగార్డింగ్ ఓకే గ్రేడియంట్ మీరు ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక్కసారి చూసుకోండి, రైట్. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, డెల్ ఆపరేటర్ అంటే ఏంటి, ఆ తర్వాత గ్రేడియంట్ కి ఇన్పుట్ ఏముంటది, అవుట్పుట్ ఏముంటది, అండ్ గ్రేడియంట్ కి ఫార్ములా, ఇక్కడ గ్రేడియంట్ రిప్రజెంటేషన్ నేర్చుకున్నాం అండ్ గ్రేడియంట్ కి ఫార్ములా నేర్చుకున్నాం. ఓకేనా, అసలు గ్రేడియంట్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూసినాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ 5 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై అండ్ జెడ్ యాక్సిస్. ఆ తర్వాత ఏం చూసినాం, ప్రాపర్టీస్ ఆఫ్ గ్రేడియంట్. ఓకే, 5 ప్రాపర్టీస్ ఆఫ్ గ్రేడియంట్ చూసినాం. ఆ తర్వాత ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్, యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ అంటే del phi by modulus of del phi, ఓన్లీ వెక్టర్ విచ్ ఇస్ నార్మల్ టు ది సర్ఫేస్ అంటే del phi అంటే గ్రేడియంట్ ఆఫ్ phi అని. ఓకేనా, ఆ తర్వాత డైరెక్షనల్ డెరివేటివ్, సారీ, ఆ తర్వాత డైరెక్షనల్ డెరివేటివ్ గురించి చూసినాం. ఆ తర్వాత ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్. తర్వాత ఏం చూసినాం, యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్. ఇట్లా 2 సర్ఫేస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ గ్రేడియంట్ కనుక్కోవాలి, phi 1 కి సపరేట్ గా phi 2 కి సపరేట్ గా.
మీకు ఎట్ ఏ పాయింట్ అని ఇస్తాడు. ఆ పాయింట్ దగ్గర ఈ రెండు వాల్యూస్ కనుక్కొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు యాంగిల్ అనేది వస్తుంది. ఆ తర్వాత నేర్చుకున్న కాన్సెప్ట్ గ్రేడియంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, సో v ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ u, మళ్ళీ u అనేది ఫంక్షన్ ఆఫ్ x, y, z అయినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది f డాష్ ఆఫ్ u టు డెల్ ఆఫ్ u. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి రాసుకోండి, మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. మీకు కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉన్నాయనుకోండి, ఫార్ములాస్ బాగా నేర్చుకున్నారనుకోండి, మీరు అప్లై చేసేటప్పుడు అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది. కొద్దిగా వీడియో లెంత్ పెరిగినా కూడా మీకు అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర ఇవ్వాలి, మీరు ఇంకా కన్ఫ్యూజ్ కాకూడదు, మీకు అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకు వీడియో లెంత్ పెరిగినా కూడా అన్ని కాన్సెప్ట్స్ ఇదే వీడియోలో ఇవ్వడం జరిగింది. ఓకే, గ్రేడియంట్ కి సంబంధించి మీరు నేర్చుకునే ఫార్ములాస్ ఇవే, ఐదర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఫర్ నార్మల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కైనా సరే. ఓకే, సో ఒకసారి రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. రైట్, ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.